నమస్తే, వెల్కమ్ టు వీడియోస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. P4 పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని స్పష్టీకరణ. విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. వివిధ స్టార్టప్ కంపెనీల స్టాల్స్ ను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీ షా. P4 కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా భాగస్వాములయ్యారు. సొంత నియోజకవర్గ కుప్పంలో 250 కుటుంబాలను దత్తత తీసుకుంటున్నట్లుగా ఆయన ప్రకటించారు. పేదరికంపై పోరులో తనతో పాటు కుటుంబ సభ్యులు భాగస్వాములు అవుతారని చంద్రబాబు నాయుడు వెల్లడించారు. గ్రామ యూనిట్ గా మార్గదర్శకాలను అన్వేషించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని స్పష్టం చేశారు. P4 కార్యక్రమం ప్రజా ఉద్యమంలాగా కొనసాగుతుందని, పేద కుటుంబాల సాధికారతే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తేల్చి చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు ప్రజలు ఎక్కడున్నా వారందరినీ ఈ కార్యక్రమంలో మమేకం చేయాలని పిలుపునిచ్చారు. సచివాలయంలో జీరో ప్రావర్టీ P4 పై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. కార్పొరేట్ సంస్థలు కలిసి వచ్చేలా చూడటంతో పాటు వారితో సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లదేనని సూచించారు. గ్రామాన్ని యూనిట్గా తీసుకుని ఆ ప్రాంతానికి చెందిన ఎన్ఆర్ఐలు, పారిశ్రామికవేత్తలు, స్థానిక బంగారు కుటుంబాలను దత్తత తీసుకునేలాగా చూడాలని అధికారులను ఆదేశించారు. బంగారు కుటుంబాల అత్యంత ప్రాధాన్యతలపై చేపట్టిన సర్వేను ఆగస్టు 10లోగా పూర్తి చేయాలని అన్నారు. ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకులు దత్తత తీసుకునేలా చూడాలని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు 5,74,811 బంగారు కుటుంబాలను దత్తత తీసుకోగా 57,503 మార్గదర్శకాలుగా నమోదు చేసుకున్నారని, మొత్తం లక్ష్యం నెరవేరాలంటే మరో 2 లక్షల మంది మార్గదర్శకుల అవసరం ఉందని అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి అనిత వాతావరణ పరిస్థితులపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో విపత్తు నిర్వహణ సంస్థ ఎండీ ఫఖర్ జైన్ సిబ్బందితో ప్రస్తుత పరిస్థితులపై ఆరా తీశారు. వాయుగుండం పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 24 గంటల పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా, జార్ఖండ్ వైపుగా ఇది కదిలే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు. కోస్తాంధ్రలో ఆదివారం వరకు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవచ్చని చెప్తున్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, తీరం వెంబడి గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లుగా వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తీరాల్లో అలలు 2.9 నుంచి 3.6 మీటర్ల ఎత్తులు ఎగసిపడే అవకాశం ఉందని చెప్తున్నారు. సోమవారం వరకు మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ప్రభావిత ప్రాంతాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రమాద హాట్స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు సూచించారు. ఇరిగేషన్, R&B, పంచాయతీరాజ్ శాఖలతో సమన్వయంతో గండ్లు గుర్తించి తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. ఏపీ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి మంత్రి స్వయంగా పరిస్థితిని సమీక్షించారు. ప్రజలు అత్యవసర సహాయం కోసం టోల్ ఫ్రీ 112, 1070, 1800, 4250, 101 నెంబర్లకు కాల్ చేయవచ్చని తెలిపారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్స్ ద్వారా స్టార్టప్లకు కొత్త ఊపు రానుందని జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా చెప్పారు. ఈ స్పోక్స్ ను సద్వినియోగం చేసుకుంటూ జిల్లాను ఆవిష్కరణలో నెంబర్ 1 గా నిలిపేందుకు కృషి చేయనున్నట్లుగా ఆయన తెలిపారు. కలెక్టరేట్ ప్రాంగణంలో వివిధ స్టార్టప్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను కలెక్టర్ లక్ష్మీ షా జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్యతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీ షా మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికతలకు, కొత్త ఆవిష్కరణలకు రాష్ట్రాన్ని వేదికగా తీర్చిదిద్దేందుకు అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తామని, దీనికి అనుసంధానంగా రాష్ట్రంలో 5 ప్రాంతాల్లో స్పోక్స్లను కేటాయించామని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లాకు కూడా ఒక స్పోక్ను కేటాయించినందుకు ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. విజయవాడలోని ఎన్కేపాడులో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ స్పోక్ను త్వరలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో ట్రయల్ రన్గా కలెక్టరేట్ ప్రాంగణంలో దాదాపు 62 స్టార్టప్లు తమ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, లిక్విడ్ సాలిడ్ వేస్ట్ రీసైక్లింగ్, డ్రోన్ యూజ్ కేసులు, అగ్రిటెక్, ఎన్విరాన్, డిజిటల్ వంటి సొల్యూషన్స్ ను ప్రదర్శించినట్లుగా వివరించారు. చాలా తక్కువ ఖర్చులో అందరికీ అందుబాటులో ఉండే టెక్ సొల్యూషన్స్ ను ప్రోత్సహించి వివిధ పథకాలను సద్వినియోగం చేసుకునేలా బ్యాంకింగ్ పద్ధతుకు సహాయ సహకారాలు అందజేస్తామని అన్నారు. ఇప్పటికే కలెక్టరేట్లో ఇగ్నైట్ సెల్ ద్వారా వివిధ శాఖల పరిధిలో అందుబాటులో ఉన్న పథకాలు, వాటి సద్వినియోగం చేసుకునేందుకు మార్గాలపై అవగాహన కల్పిస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థులు, యువతలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి సరికొత్త ఆవిష్కరణల దిశగా నడిపించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ దోహదం చేస్తుందని కలెక్టర్ లక్ష్మీ షా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ద్వారా మీకు అందరికీ తెలిసే ఉంది, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అమరావతిలో ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అలాగే 5 ప్లేసెస్లో రతన్ టాటా ఇన్నోవేషన్ స్కోప్ కూడా
రెడీ చేయడం జరుగుతూ ఉంది. ఈ ఇన్నోవేషన్ స్కోప్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ ఏరియాలో ఉన్న స్టార్టప్స్ ఏవైతే ఉంటారో, ఇంట్రెస్టెడ్ సైంటిస్ట్స్, బడ్డింగ్ సైంటిస్ట్స్, స్టూడెంట్స్, గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి మంచి ఆలోచనలు ఉంటాయి. ఆ ఆలోచనల్ని వాళ్ళు ఒక ఆవిష్కరణ చేసి ఒక మంచి ప్రాజెక్ట్స్ తీసుకొస్తున్నారు. సమాజంలో ఉన్న ఎన్నో సమస్యలకి వాళ్ళు పరిష్కారం కనుగొంటున్నారు. అటువంటి వాళ్ళకి ఎంకరేజ్ చేయాలి, అటువంటి వాళ్ళకి మంచి సపోర్ట్ ఇవ్వాలి. అలాగే పెద్ద కంపెనీస్, ఏజెన్సీస్, అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ద్వారా వాళ్ళకి హ్యాండిల్ చేయడానికి వచ్చిండేది రతన్ టాటా ఇన్నోవేషన్స్ స్కోప్. సో దీంట్లో మనం ఇప్పుడు ఎన్నికేపట్లో స్కోప్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. త్వరలోనే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ దాన్ని ఇనాగ్రేట్ చేయబోతున్నారు. సో దీనికి ప్రికర్సర్గా ఈరోజు మన జిల్లాలో ఎటువంటి స్టార్టప్స్ ఉన్నాయి, ఏమేమి ఇన్నోవేషన్ చేస్తున్నారు గ్రాడ్యుయేట్స్, పిల్లలు, అలాగే స్టూడెంట్స్, దీని ద్వారా మనకు ఎటువంటి ముందు రానున్న రోజుల్లో ఆవిష్కారాలు రాబోతున్నాయి, ఎటువంటి సమస్యలకి పరిష్కారాలు దొరుకుతాయనే దాని మీద ఈరోజు ఒక ట్రయల్ రన్గా పెట్టాం కలెక్టరేట్ ప్రాంగణంలో. ఇప్పుడు చూస్తే దాదాపు 62 మంది స్టార్టప్స్ ఇక్కడ ఉన్నారు. ఇక్కడ ఒక కంప్యూటర్ ఏఐ నుంచి, డ్రోన్ నుంచి, అట్లాగే అగ్రికల్చర్ సొల్యూషన్ నుంచి, సాలిడ్ వేస్ట్ అలాగే లిక్విడ్ వేస్ట్ రీసైకిల్కి సొల్యూషన్ నుంచి ప్రతి వందుకి ఒకదానికి ఒక ఇన్నోవేషన్గా వస్తున్నారు. ఇన్నోవేషన్లో ఏంటంటే మన టెక్నాలజీ ఆల్రెడీ ఉన్నాయి, చాలా కాస్ట్లీగా ఉన్నాయి, మనకు అందుబాటులో లేదు, సామాన్యులు దొరకట్లేదు. ఇప్పుడు వీళ్ళు తీసుకున్న ఇన్నోవేషన్స్ ఎలాగ ఉన్నాయంటే చాలా చీప్ కాస్ట్, లోకల్ అవైలబుల్ మెటీరియల్, లోకల్ ఐడియాస్తో, అలాగే రీయూజ్డ్ ఎలక్ట్రానిక్ గుడ్స్తో కూడా వీళ్ళు ఇన్నోవేషన్ చేసుకుంటూ ముందుకు వస్తున్నారు. ఇన్నోవేషన్ హబ్ది అలాగే ఇన్నోవేషన్ స్పోక్స్ది మెయిన్ ఉద్దేశం ఇదే. మనము ఉన్న ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ కనుక్కోవాలి, ఆ సొల్యూషన్స్ కాస్ట్ ఎఫెక్టివ్గా ఉండాలి, అప్పుడే టెక్నాలజీ అఫోర్డబుల్గా ఉంటుంది, ప్రతి ఒక్కరు దాన్ని వాడగలుగుతారు. సో ఇదే ఉద్దేశము మనం ఇన్నోవేషన్ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతిలో పెట్టున్నారు. సో ఇదే నేపథ్యంలో విజయవాడలో కూడా ఇటువంటి ఒక ఇన్నోవేషన్ స్పోక్ రావడం చాలా ఆనందదాయకము. కలెక్టరేట్ ద్వారా ఇక్కడ అఫీషియల్స్ని, అలాగే ప్రజాప్రతినిధుల్ని మనము, అట్లాగే ఏదైతే కంపెనీస్ ఉన్నారో, ఏజెన్సీస్, వాళ్ళని కూడా ప్రమోటర్గా పెట్టుకొని రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్ కూడా చేయడానికి ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అలాగే వస్తున్న ఇన్నోవేషన్స్ని మనం ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బ్యాంక్ లింకప్, అలాగే వాళ్ళకి మార్కెట్ లింకప్, అలాగే సపోర్ట్ లింకప్. ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఏజెన్సీస్, ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ అయినాయి, వాళ్ళకి ఎన్నో ఇన్పుట్స్ అలాగే సొల్యూషన్స్ అవసరం ఉంటాయి. అటువంటిది ఈ ఇన్నోవేషన్ స్పోక్స్ ద్వారా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఇది ఒక మంచి పరిణామం. ఇది బిగినింగ్ మాత్రమే. ఏదైతే మనము కలెక్టరేట్ ద్వారా ఇగ్నైట్ సెల్ పెడుతున్నాము టు స్ప్రెడ్ ద ఇన్ఫర్మేషన్, అది కూడా ఈ కార్యక్రమానికి దోహదపడుతుంది. సో ఏదేమైనా ఇది ఈ ఇన్నోవేషన్ హబ్ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఇన్నోవేషన్ స్పోక్ ద్వారా మన జిల్లాలో మంచి ఇన్నోవేషన్ చేయిస్తూ, మంచి సైంటిస్ట్ని ప్రమోట్ చేస్తూ, పిల్లల్లో మంచి సైంటిఫిక్ టెంపర్ తీసుకొస్తూ, మనకున్న సొల్యూషన్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయో అవన్నిటికీ సొల్యూషన్, కాస్ట్లీ సొల్యూషన్ కాకుండా అఫోర్డబుల్ సొల్యూషన్ కనుక్కుంటూ విజయవాడ నగరాన్ని అలాగే ఎన్టీఆర్ జిల్లాని టెక్నాలజీలో, ఇన్నోవేషన్లో అగ్రగామిగా నిలపడానికి జిల్లా యంత్రాంగం ద్వారా మేము కృషి చేస్తున్నాము. దీంట్లో భాగంగా మన జిల్లాకి ఈ రతన్ టాటా ఇన్నోవేషన్ స్పోక్స్ని శాంక్షన్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తూ ఏదైతే కంపెనీస్ ఉన్నారో, ఏదైతే ఏజెన్సీస్ ఉన్నారో, అలాగే ఇప్పుడు పనిచేస్తున్న ఆ పెద్ద కంపెనీస్ ఉన్నారో వాళ్ళు ముందుకు వచ్చి మీకు కావాల్సిన ఇన్నోవేషన్స్ ఇక్కడ అయితే స్టార్టప్స్ ఉన్నాయో దాన్ని మీరు అడాప్ట్ చేసుకొని వాళ్ళకి నర్చర్ చేసి, వాళ్ళకి సపోర్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి ఒక సైంటిఫిక్ టెంపర్గా మనము ఇన్నోవేషన్ స్పోక్స్ ముందుకు తీసుకెళ్ళాలి. అట్లాగే మన జిల్లాని ఈ ఆవిష్కారంలో, అలాగే ఇన్నోవేషన్స్లో, ఇలాగ న్యూ స్టార్టప్స్లో నంబర్ 1గా నిలపడానికి అందరూ సహాయపడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాష్ట్రంలో ఏడాది పాలన పూర్తి చేసుకున్న సుప్రపాలన తొలి అడుగు పేరుతో వెళుతున్న ప్రభుత్వానికి అపూర్వ స్వాగతం లభిస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అన్నారు. సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఏ ఇంటి వద్దకు వెళ్లిన ప్రజలు బ్రహ్మనాథం పడుతున్నారని వివరించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిందని, ఆర్థిక వ్యవస్థను చిన్నభిన్నం చేస్తుందన్నారు. సముద్రుడైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యవస్థను చక్కదిద్దే పనిలో ఉన్నారని తెలిపారు. ప్రజలు మరోసారి వైకుంఠపాలి ఆట ఆడవద్దని, వైసీపీ వైపు భవిష్యత్తులో చూడవద్దని సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 64వ డివిజన్ కంటికులో డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు కాకొల్లు రవికుమార్ డివిజన్ కమిటీ నాయకత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడు, ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. సుప్రపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి ప్రజలను, వారి యొక్క సమస్యలను మంత్రి, ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించగా పలుచోట్ల మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసిందని అన్నారు. ఇష్టం వచ్చినట్లు చేతగాని పాలన చేసి ప్రజలపై భారం మోపిందన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పాలన సాగిస్తున్నట్లుగా వివరించారు. వైసీపీ మోసపూరిత పాలన దృష్టిలో ఉంచుకొని ప్రజలందరూ ఇకపై వైకుంఠపాలి ఆట ఆడవద్దని, వైసీపీ వైపు చూడవద్దని అన్నారు. లిక్కర్ స్కామ్, సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని, తప్పు చేసిన వారెవరూ చట్టం ముందు తప్పించుకోలేరని అన్నారు.
వర్షాలను దృష్టిలో ఉంచుకుని రైతులకు అన్ని రకాల ఎరువులు, యూరియా వంటివి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంచుతుందని రైతులెవరూ ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ విప్ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ ఇచ్చిన హామీలు అన్నింటినీ అమలు చేసి ప్రజల ముందుకు వెళ్తున్న ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని అన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల ఎమ్మెల్యే ఎం మాలకొండ యాదవ్, పరిశీలకుడు నాగరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి దర్యాప్తు సంస్థ ఏర్పాటు చేశాం. దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తుంది. ఎవరైతే తప్పు చేశారో, తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది. తప్పనిసరిగా ఎవరైతే లిక్కర్ స్కామ్లో బాధ్యులున్నారో, ఎవరైతే ప్రజల రక్తాన్ని తాగి డబ్బులుగా మార్చుకొని అనుభవించారో వాళ్ళందరూ కూడా శిక్షకి పరిజ్ఞం అవుతారు. దానిలో ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని నేను తెలియజేస్తున్నాను. ఎవరు చేశారో ఎవరు చేయలేదో చట్టం ఉంది. చట్ట పరిధిలో ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీలో ఏదో ఆషామాషిగా జరిగిన ఎంక్వైరీ కాదు, ఆధారాలతో సహా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, విదేశాల్లో ఎక్కడెక్కడ ఏం చేశారు అన్నీ చూసి చట్టం అన్ని విధాల తప్పు చేసిన వాడికి శిక్షించడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారు. అన్ని రకాలుగా ఇప్పుడు కొద్ది రోజులు మధ్యలో ఇబ్బంది వచ్చింది. డ్రై స్పెల్ వచ్చి మళ్ళీ 2 రోజుల నుంచి వర్షం పడుతుంది. వ్యవసాయాలు పూర్తిగా ఈరోజు పెట్టడం జరుగుతుంది. దానికి కావలసిన వాళ్ళందరికీ ఈరోజు ఎరువులు కూడా రైతులు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఎరువులన్నీ సఫిషియెంట్గా ఉన్నాయి. ఎరువులన్నీ కూడా ఎక్కడికక్కడ స్టాక్ చేశాము. ఈ మధ్యకాలంలో వ్యవసాయ శాఖ అధికారులు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల వాళ్ళు అక్కడ జాయిన్ అవ్వకపోవడం వల్ల కొద్ది ఇబ్బంది వచ్చింది. అదంతా సరిచేసాం. రైతులు ఎవరూ ఆందోళన చెందొద్దు. యూరియా కానీ, డిఏపి కానీ అందరికీ అందుబాటులో ఇచ్చాం. ఎవరైనా ప్రైవేట్ డీలర్లు ఎక్కువ కమ్మినా, ఇబ్బంది పెట్టినా విజిలెన్స్ ఎంక్వైరీలు చేసి ఏ ఒక్క రైతుకి ఇబ్బంది లేకుండా ముందుకెళ్తున్నాం. రేపు ఖరీఫ్కి అన్ని విధాల ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తుంది. తొలి సంవత్సర పరిపాలన మీద సుపరిపాలన తొలడుగు అనే కార్యక్రమం ద్వారా డోర్ టు డోర్ వెళ్ళి గత 12 నెలల్లో జరిగినటువంటి అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలు వినటం, ఆ సమస్యల్ని పరిష్కరించడమే లక్ష్యంగా ఇవాళ మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ అందరం కూడా ప్రజల్లో ఉన్నాం. ధైర్యంగా ఎన్నికల ముందు ఏమని చెప్పామో ఇవాళ అన్నీ నెరవేర్చి ప్రజల్లో 12 నెలల తర్వాత సుపరిపాలన మీద అభిప్రాయం తీసుకుంటా ఉన్నాం. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు హారతులు ఇచ్చి స్వాగతం పలుకుతా ఉన్నారు. మేము ఏ ఆశతో మిమ్మల్ని గెలిపించామో ఆ ఆశలకి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీల్లో పెన్షన్ల పెంపుదల కానీ, తల్లికి వందనం కానీ, అన్నా క్యాంటీన్లు కానీ, అలాగే దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో నియోజకవర్గానికి అబ్జర్వర్గా మరి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారిని ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. వారి ఆధ్వర్యంలో కండ్రికలో మా డివిజన్ పార్టీ అధ్యక్షుడు రవికుమార్ కానీ, అలాగే బాబు కానీ, ప్రధాన కార్యదర్శి డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో డోర్ టు డోర్ అచ్చెన్నాయుడు గారు ప్రతి ఇంటికి వెళ్ళి కుటుంబ సమస్యలు తెలుసుకొని అభివృద్ధి, సంక్షేమం మీద ప్రజల అభిప్రాయం తెలుసుకుంటా ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా ప్రజలు స్వాగతిస్తా ఉన్నారు. కర్ణాటకలోని ధర్మస్థల్లో గత కొన్నేళ్లుగా వందలాది మంది యువతులు, మహిళలు హత్యలు, అత్యాచారాలకు గురైన దారుణ ఘటనలు యావత్ దేశాన్ని నిర్వేరపరిచాయని, ఈ దారుణాలపై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య కేంద్ర ప్రభుత్వం కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. మానవీయ ఘటన నిరసిస్తూ ఈ నెల 28వ తేదీన రాష్ట్ర వ్యాప్త నిరసనలకు మహిళా సమైక్య పిలుపునిస్తున్నట్లుగా నాయకులు వెల్లడించారు. దాసరిభవన్లోని మహిళా సమైక్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళా సమైక్య జాతీయ నాయకురాలు అక్కినేని వనిష మాట్లాడుతూ ఈ హత్యోద్యమం తాను మనసును కలిచివేస్తుందని అన్నారు. ఆశ్రమాలు, ఆలయాలు, ఆధ్యాత్మిక చింతన, భక్తి ముసుగుల సమాజంలో పెద్ద మనుషులు, మత గురువులుగాను చలామణి అవుతూ మహిళల మాన ప్రాణాలను హరించి వేస్తున్నారని మండిపడ్డారు. తమకున్న అధికార, అంగబలం, డబ్బు, పలుకుబడితో చేసిన నేరాలు బయటపడకుండా నిర్దోషులుగా చలామణి అవుతున్నారని, నడవడానికి ధర్మస్థలం ఉదాంతాలే ప్రత్యక్ష నిదర్శనమని అన్నారు. 1998 నుండి 2014 వరకు దాదాపు 500కు పైగా యువతలు, మహిళల శవాలు పూడ్చిపెట్టారంటే ఆ రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా అర్థమవుతుందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెనుమస దుర్గా భవానీ మాట్లాడుతూ ధర్మస్థానంలోని మంజునాథ్ దేవాలయం ట్రస్టులుగా ఉన్నారని, వారి యొక్క కనుసరణలోనే ఈ అరాచకాలన్నీ జరిగాయని తెలుస్తుందన్నారు. గతంలో ఆంధ్రప్రదేశ్లో పుట్టపర్తి, విశాఖపట్నం, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో
బాబాలు, స్వామీజీలు, బ్రహ్మకుమారిలు, ఆధ్యాత్మిక గురువుల పేరుతో అమ్మాయిలను వంచిన కేసులు చాలా ఉన్నాయని, వీటి మీద కూడా ప్రభుత్వాలు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇటువంటి అరాచకాలకు అంతే లేకుండా పోయిందని అన్నారు. ధర్మస్థల ఉదాహరణపై దర్యాప్తు వేగవంతంగా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఈ నెల 28వ తేదీన ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య ఆధ్వర్యంలో నిరసన చేపడుతున్నట్లుగా ప్రకటించారు. అది ధర్మస్థలమా అధర్మస్థలమా అనేది ప్రజలందరూ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడి పేరుతోటి మహిళలపై జరుగుతున్నటువంటి దాతృత్వాలు, చాలా అమానుషమైనటువంటి చర్యలు అక్కడ జరుగుతున్నట్లుగా ఇటీవల కాలంలో మొత్తం అంతా కోడేకొస్తూ ఉంది. ధర్మస్థలం అనేది ఒక పుణ్యక్షేత్రం. కొన్ని వందల సంవత్సరాలుగా అక్కడ శివుని మంజునాథ దేవాలయము, దానికి ట్రస్టీగా కూడా 100 సంవత్సరాల పైగా ఒకే కుటుంబం వారు, జైన్ కుటుంబం వారు దాన్ని ట్రస్టీగా నిర్వహిస్తూ ఉన్నారు. ఈరోజు ట్రస్టీగా ఉన్నటువంటి వీరేంద్ర హెగ్డే బీజేపీ తరఫున నామినేట్ చేయబడినటువంటి ఆ ట్రస్టీ అధికారి వీరేంద్ర హెగ్డే, రాజ్యసభ సభ్యుడు. మొన్న 4వ తారీఖున అక్కడ పనిచేసినటువంటి ఒక స్కావెంజరు అక్కడ ధర్మస్థలి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కొన్ని ఆధారాలతోటి, కొన్ని ఎముకలతోటి వెళ్ళి కంప్లైంట్ చేశాడు. అక్కడ ధర్మస్థలలో చాలా ఘోరాలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వందల శవాలను నేనే పూడ్చిపెట్టాను. అందరూ కూడా మైనర్ మహిళలు, మైనర్ బాలికలు, స్కూలుకి వెళ్ళేటువంటి పిల్లలు బ్యాగులతో సహా పూడ్చిపెట్టాను. కనీసం ఆ యువతల మీద దుస్తులు కూడా లేనటువంటివి, దుస్తులు కూడా లేనటువంటి పరిస్థితుల్లో మహిళల్ని మాకు అప్పచెప్తే మేము అక్కడ ఖననం చేశాము. నేనే స్వయంగా నా హస్తాలతో నేను ఖననం చేశాను అని చెప్పి చాలా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వచ్చి ఆధారాలతో సహా కంప్లైంట్ చేశాడు. ఒక లాయర్ని వెంట పెట్టుకొచ్చి ఆ లాయర్ తోటి మెజిస్ట్రేట్ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకుని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయడం జరిగింది. 4వ తారీఖున కంప్లైంట్ చేస్తే 15 రోజులైనా కూడా ఆ కంప్లైంట్ మీద ఏ రకమైనటువంటి చర్యకి పోలీసులు వెళ్ళల పోలీసులు. అంటే అంత ఆయన అన్ని రకాలుగా మన చట్టం చూసుకున్నా, మనకి ఏ రకంగా చూసుకున్నా కూడా ఎక్కడన్నా చిన్న యాక్సిడెంట్ జరిగి, ఒక అత్యాచారం జరిగితేనో, ఒక యాక్సిడెంట్ అయితేనో, ఏదన్నా జరిగితే హొటాహొట్టిన పోలీసులు వెళ్తారు, అక్కడ అన్నీ పరిశీలన చేస్తారు, పంచనామా రిపోర్ట్లు తీసుకుంటారు, అన్నీ కూడా చకచకా చేస్తారు. అలాంటి కొన్ని వందల శవాలు అక్కడ జరిగినాయి, ఇలా జరిగిందని చెప్తే కనీసము వాళ్ళ ఆతృత కానీ, వాళ్ళ స్పందన కానీ లేకపోవటం అనేది నిజంగా, అంటే వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ల మీద ఎంత బలమైనటువంటి రాజకీయ ఒత్తిడి ఉందో మనకు అర్థమవుతూ ఉంది. గతంలో దాదాపుగా చాలామంది ఈ రకంగా దేవాలయంలోకి వెళ్ళి చూస్తానికని వెళ్ళి తిరిగి రానటువంటి కేసులు, చాలా కేసులు పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళని బెదిరించి కేసులు పెట్టనీయకుండా పంపించేసిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఎప్పుడైతే ఒక స్కావెంజర్ ధైర్యంతో ఈ కేసు పెడతానికి వచ్చాడో, ఆ కేసు చూసి ఇప్పటికీ మొన్న 21వ తారీఖు 387 మంది మా పిల్లలు మిస్ అయినారని చెప్పేసి 387 మంది వచ్చారని చెప్పేసి కర్ణాటకలో ఉన్నటువంటి బెంగళూరుకి చెందినటువంటి ఒక సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్ వాళ్ళు దాన్ని ప్రకటించారు. అంటే 387 మంది ఇప్పటికీ కేసులు వచ్చినాయి. అంటే ఇట్లా ఎన్ని కేసులు వస్తాయో, ఎన్ని మిస్సింగ్ కేసులు వస్తాయో, ఇంకా ఎంతమంది ధైర్యంగా బయటకు వస్తారో మనం అందరం చూస్తే అతను స్కావెంజర్ పెట్టిన కేసుకి వస్తున్నటువంటి కేసులకి కూడా మనకు అర్థమవుతుంది. ఈ రకంగా దేవుడి ముసుగులో, మతాల ముసుగులో, ఆశ్రమాల ముసుగులో మనం చాలా చూస్తున్నాం. ఇటీవల కాలంలో బాబాలు, అనేక మంది స్వామీజీలు, మన పుట్టపర్తి దగ్గర నుంచి, కల్కి దగ్గర నుంచి, బాబాల దగ్గర నుంచి అనేక మందిని మనము ఇటీవల కాలంలో ఈ రకం మహిళల పట్ల ఈ రకంగా అత్యాచారాలు జరుగుతున్నాయి, ఈ రకంగా మహిళల్ని దారుణంగా దాడులు చేస్తున్నారు అనేటువంటిది మనం చూస్తున్న నేపథ్యంలో వీటినన్నింటినీ కూడా అరికట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీదే. ఏమైనా ఎట్టకేలకి కర్ణాటక గవర్నమెంటు స్పందించి సిట్ని వేయటం జరిగింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని. ఇట్లాంటి ఘటనలు ఏంటంటే చాలా తార్కాణంగా నిలబడుతున్నాయి కాబట్టి వీటినన్నింటినీ చూసిన తర్వాత ప్రభుత్వము దీని మీద సీరియస్గా స్పందించాలి, సిట్ పని వేగవంతం కావాలి, దోషులను శిక్షించాలని మేము NFIWగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ధర్మస్థల ఘటన సభ్య సమాజం నివరపోయేటట్టు చేసింది. ఇవాళ భారతదేశంలో ప్రజలు యావత్తు కూడా 1990 నుండి 2014 వరకు దాదాపు 500 మంది మహిళల్ని అక్కడ రేప్ చేసి, మర్డర్లు చేసి పూడ్చిపెట్టారనే ఘటన జీర్ణించుకోలేని విషయంగా కనిపిస్తూ ఉంది. దీని మీద ఇప్పటికే ఎవరైతే సాక్షి ఉన్నాడో, ఈ ఉదంతంలో ప్రధాన భూమిక పోషించిన అతను
విజిల్ బ్లోవరు తన వాంగ్మూలంలో చెప్పిన దాన్ని బట్టి అక్కడ కర్ణాటక గవర్నమెంట్ కూడా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ దర్యాప్తు బృందం కూడా తన పని తను చేసుకుపోతూ ఉంది. కానీ వాళ్ళ ముందు కూడా చాలా అడ్డంకులు ఉన్నట్టు వాస్తవాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఈ దర్యాప్తుని వేగవంతం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేయబోతూ ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో రేపు 28వ తారీఖున ఏదైతే కర్ణాటక ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసిందో దానికి పూర్తిగా సహకరించడంతో పాటు ఆ పారిశుధ్య కార్మికుడికి అతని తరపు న్యాయవాదులకి రక్షణ కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భక్తి ముసుగులో ఆధ్యాత్మిక చింతన పేరుతో మహిళలు మోసం చేసిన ఇలాంటి దొంగ బాబాలు, దొంగ ఆశ్రమాలు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేయబోతా ఉన్నాం. చర్యలు తీసుకోవాలని చెప్పేసి లేని పక్షంలో భారత జాతీయ మహిళా సమాఖ్య, ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం అవుతున్నామని చెప్తున్నాం. రాష్ట్రంలో విద్యారంగ సమస్యను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని పీడీఎస్యూ జాతీయ కన్వీనర్ రామకృష్ణ, రాష్ట్ర అధ్యక్షులు ఎస్ఎండి రఫీ, పీడీఎస్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను నేటి వరకు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ధర్నా చౌక్ లో కేజీ నుండి పీజీ వరకు విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ పీడీఎస్యూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను నేటి వరకు విడుదల చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల ఫీజుల నియంత్రణ చట్టం పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఉన్న 2,50,000 అన్ని రకాల ఉద్యోగాలను భర్తీ చేయాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విద్యా సంస్థలో ఖాళీగా ఉన్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఈరోజు 6,400 కోట్ల రూపాయలు పెండింగ్లో స్కాలర్షిప్లు, రియంబర్స్మెంట్లు ఉన్నాయి. రాష్ట్రంలో టీచర్ పోస్టులు భర్తీ చేయాలని చెప్పి, అలాగే సాంఘిక సంక్షేమ హాస్టల్ సంబంధించి దాదాపు ఈరోజు మెస్ అండ్ కాస్మెటిక్ ఛార్జీలు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా పెంచాలని చెప్పి ఈరోజు పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఈరోజు సంక్షేమ హాస్టల్లో అన్నీ కూడా అద్దె భవనాల్లో ఉన్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. అద్దె భవనటువంటి హాస్టల్ కూడా సొంత భవనాలు కేటాయించాలని చెప్పి ఈరోజు యూనివర్సిటీలు అన్నింటిలో కూడా అనేక సమస్యలతో తాండవిస్తూ ఉన్నాయి. యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, ప్రొఫెసర్ పోస్టులు కావచ్చు, వీసీ పోస్టులు కావచ్చు, అన్నీ కూడా విడుదల చేయాలని చెప్పి, అలాగే ఈరోజు సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి ఇతర సిబ్బంది అందరినీ కూడా విడుదల చేయాలని చెప్పి పీడీఎస్ డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ఒకే హాస్టల్కి సంబంధించి ఒక వార్డుని తీసుకెళ్లి 3-4 హాస్టల్కి ఇన్ఛార్జీలుగా వేసి ఈరోజు రాష్ట్రంలో విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ ఉన్నారు. ఈరోజు ప్రభుత్వమే మాట్లాడుతూ ఉంది. ఈరోజు ఏం చెప్తా ఉందంటే, మీరు అధునాతనమైనటువంటి ఈరోజు ప్రభుత్వం వచ్చింది, ఈరోజు ప్రజా పరిపాలన, ఇది ప్రజాప్రభుత్వం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు నిరుద్యోగులకు కానీ ఈరోజు కనీసం నిరుద్యోగులు అమలు చేయట్లేదు. రాష్ట్రంలో 2,50,000 పోస్టులను ఈరోజు భర్తీ చేయాల్సి ఉంటే కనీసం వాటిని ఊసి ఎక్కడ ప్రభుత్వం మాట్లాడట్లేదు. ఈరోజు హాస్టల్కి సంబంధించి ఈరోజు ప్రతి హాస్టల్లో కూడా 26 రకాల పౌష్టికాహారం ఉన్నటువంటి భోజనాన్ని అందించాలని చెప్పి ఈరోజు ఐఏఎస్లు, ఇతర మేధావర్గాలు, నిపుణులందరూ కూడా ఒక అంచనా వేసి అంచనాల సూచిక నమోదుని పట్టికను కూడా ఈరోజు హాస్టల్కి కూడా జారీ చేశారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మేము ఒకటే అడుగుతున్నాం, ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి ఖైదీకి ఈరోజు రోజుకి మీరు ఎంత ఇస్తా ఉన్నారు? హాస్టల్ విద్యార్థికి 35 రూపాయలు, 45 రూపాయలు మాత్రం ఇస్తే వాళ్ళు ఎలా బతకాలని చెప్పి ఈరోజు పీడీఎస్ ముక్కుసూటిగా ఈరోజు ప్రశ్నిస్తూ ఉంది. ఇంద్రకీలాద్రిపై శ్రావణ మాసం తొలి శుక్రవారం రోజున శ్రీ అమ్మవారి ఆలయాన్ని ప్రత్యేక పూల అలంకరణలో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. ఆలయ ప్రాకార గోపురంలో ప్రత్యేక కుంకుమార్చనలు నిర్వహించారు. శ్రావణ మాసంలో శ్రీ దుర్గాదేవికి కుంకుమ పూజ ప్రీతికరం. శ్రావణ మాసంలో కుంకుమ పూజలతో పూజించడం అనేది ఒక సాంప్రదాయం. కుంకుమ పూజతో పూజించడం వల్ల భక్తుల కష్టాలు తొలగి సిరి సంపదలు చేకూరుతాయని ప్రతీతి. శ్రావణ మాసం ప్రతిరోజు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 1 గంటకు ఒక బ్యాచ్ చొప్పున ప్రత్యేక కుంకుమార్చన కార్యక్రమానికి దేవస్థానం అధికారులు శ్రీకారం చుట్టారు. కుంకుమార్చనకు వచ్చే ఉభయ రుసుము 1000 రూపాయలు. పై పూజలకు ఇరువురు పాల్గొని పూజ జరిపించుకోవచ్చని, శ్రావణ మాసం అంతయు దుర్గాదేవిని పూజించడం వల్ల కష్టాలు తొలగి సిరి సంపదలతో పాటు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని నమ్మకం. శ్రావణ శుక్రవారం రోజున భక్తులకు చక్కని దర్శనం లభించింది. క్యూ లైన్లు భక్తులతో కలకల్లాడాయి. సాంకేతికతను వినియోగించుకుంటూ ఈవో సిబ్బందికి ఎప్పటికప్పుడు సూచనలు జారీ చేశారు. శ్రావణ మాసం అంతా భక్తులు ఈ కుంకుమ పూజలు నిర్వహించుకోవచ్చని అధికారులు తెలిపారు. శ్రావణ మాసం దేవస్థాన సిబ్బందికి ప్రత్యేక విధులు కేటాయించారు. తొలి శ్రావణ శుక్రవారం రోజున చక్కని దర్శనం లభించిందని పలువురు భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.
సారథ్యం పేరిట రాష్ట్రంలో పర్యటనలు చేపడుతున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. మోడీ సారథ్యంలో దేశం ఏ విధంగా అభివృద్ధి బాటలో వెళుతుందో రాష్ట్ర వ్యాప్తంగా సారథ్యం కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. 5 విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగనుందని ఆయన ప్రకటించారు. రాజధాని నిర్మాణంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉందన్నారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ప్రయత్నాలు చేస్తున్నాం. 30,000 కోట్ల రూపాయలతో అమరావతిలో అనేక నిర్మాణాలకి కేంద్ర సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అమరావతి ఒక భవ్యమైన రాజధానిని నిర్మించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని అన్నారు. ప్రధాని మోడీ సారథ్యంలో దేశం అభివృద్ధి దిశగా వెళ్తున్న నేపథ్యంలో బీజేపీ ఏపీ రాష్ట్ర కార్యాలయంలో సారథ్య లోగోను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ఆవిష్కరించిన అనంతరం మాధవ్ మాట్లాడుతూ ఏపీ రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్ర పర్యటన మొదలు పెడుతున్నామన్నారు. దేవుని తొలి గడప కడప నుంచి తమ పర్యటన మొదలవుతుందన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా బీజేపీ ఎదిగిందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. మోడీ సారథ్యంలో దేశం ఏ విధంగా అభివృద్ధి బాటలో వెళ్తుందో రాష్ట్ర వ్యాప్తంగా సారథ్య కార్యక్రమంతో ప్రజల్లోకి వెళ్తున్నామని అన్నారు. దేశాన్ని గ్లోబల్ ఫోర్స్ గా తీర్చిదిద్దారు. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అట్టడుగు వర్గాలను బలోపేతం చేయాలనే ఆలోచన ధోరణితో సారథ్యం ఉంటుందని అన్నారు. 5 విడతలుగా సారథ్య కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కొనసాగనుందని అన్నారు. బీజేపీ నాయకుల్లో ధైర్యం, స్థైర్యం నింపడంతో పాటు రాష్ట్రంలో బీజేపీ జెండా రెపరెపలాడే విధంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు. లిక్కర్ స్కామ్ లో జరిగిన అవినీతిని పూర్తి స్థాయిలో ప్రభుత్వం వెలుగు తీస్తుందని అన్నారు. గత ప్రభుత్వంలో శాఖకు సంబంధం లేని వ్యక్తులు ఇంత స్కామ్ కు పాల్పడిన వ్యక్తులపై చర్యలు ఉంటాయని అన్నారు. రాజధాని నిర్మాణంలో బీజేపీ చిత్తశుద్ధితో ఉందని అన్నారు. అమరావతికి రైల్వే కనెక్టివిటీ ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. 30,000 కోట్ల రూపాయలతో అమరావతి అనేక నిర్మాణాలకి కేంద్ర సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. అమరావతి ఒక భాగ్యమైన రాజధానిని నిర్మించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొదటిసారి రాష్ట్ర పర్యటన చేయాలి. ఆ విధంగా దానికి సంసిద్ధమై రేపు 27వ తారీఖున అలాగే దేశాన్ని సారథ్యం వహిస్తున్న నరేంద్ర మోడీ గారి యొక్క ఏదైతే ఆయన కృషి, పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడే గుణం ఏదైతే ఉందో తప్పనిసరిగా ప్రతి కార్యకర్త అలవర్చుకోవాలి. నాయకత్వం అంటే కేవలం పదవి లేకపోతే దానికి సంబంధించిన స్థాయి అనుభవించడంతో కాకుండా అనేక రకాలుగా స్పందించడం, అలాగే అనేక రకాల విషయాల పట్ల మమేకమై ఏ విధంగా ముందుకెళ్ళటం, అలాగే ఏ సమస్యనైనా కేవలం సమస్య మేరకే కాకుండా దాని కూలంకుషంగా ఆలోచన చేసి 360 డిగ్రీల ఆలోచనతో ముందుకెళ్ళాలి. దాన్ని మేము ఏకాత్మ దృష్టి అంటాం. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రాజధాని నిర్మాణంలో మొదటి నుంచి చిత్తశుద్ధి ప్రకటించడంతో పాటు మేము ఒక తీర్మానాన్ని కూడా చేసి ముందుకెళ్ళటం జరిగింది. 2 సార్లు మా దేశ ప్రధానమంత్రి, మన ప్రియతమ నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన, పునః ప్రారంభం 2 కార్యక్రమాలకి రావటం జరిగింది. ఆ విధంగా మేము ఏదైతే అమరావతి సంబంధించిన అంశం ఉందో దాంట్లో పూర్తి స్థాయిలో మేము నిమగ్నమే ముందుకు తీసుకెళ్తున్నాం. అమరావతితో అనుసంధానమే అన్ని ప్రదేశాలకి గతంలో ఇక్కడి నుంచి అనంతపూర్ ఎక్స్ప్రెస్ హైవే, అలాగే ఇక్కడి నుంచి హైదరాబాద్ సంబంధించిన ఎక్స్ప్రెస్ హైవే, వీటినన్నింటినీ పూర్తి స్థాయి నిర్మాణంతో పాటు రైల్వే పరంగా కూడా ఆ విధంగా అన్ని చోట్ల కనెక్టివిటీ పెంచే విధంగా ప్రయత్నం చేస్తూ, ఇంకొకటి ఏదైతే ఓఆర్ఆర్ ఉందో దాని నిర్మాణంలో కూడా మేము ముందుకొచ్చి మొత్తం ఓఆర్ఆర్ సంబంధించిన గతంలో స్థల సేకరణ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయాలంటే అది పూర్తి స్థాయిలో కేంద్రమే చేసే విధంగా అడుగులు వేసి ముందుకెళ్తాం. అలాగే ఏవైతే ఎక్స్ప్రెస్ హైవేస్ అమరావతితో కనెక్ట్ చేయాలో వాటికి సంబంధించిన భూ సేకరణ కూడా కేంద్రమే నిర్వహించే విధంగా వీటిలో సుమారు 30,000 కోట్ల రూపాయలు ఇవాళ కేంద్రం పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఇవన్నీ కూడా కార్యరచన ప్రారంభమై ముందుకెళ్తుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇంకా విస్తృత స్థాయిలో 1,00,000 ఎకరాల యొక్క స్థలంతో చేయాలనే ఆలోచన అయితే చేసింది. తప్పనిసరిగా దీనిపైన చర్చించడం, అన్ని స్థాయిలో మాట్లాడటం జరుగుతుంది. ఒక అమరావతి ఒక భవ్యమైన రాజధాని నిర్మాణంలో భారతీయ జనతా పార్టీ అయితే కటిబద్ధంతో ముందుకు వెళ్తుంది. ఆ విధంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. ఏదైతే ఏ స్థాయిలో ఏమిటనేది తప్పనిసరిగా దాన్ని చర్చించే అవకాశం ఉంది. ఆ విధంగా సరైన ఫారమ్స్ వాటి చర్చించి ముందుకు తీసుకెళ్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. P4 పై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్ష. పేదరికంపై చేస్తున్న పోరులో తనతో పాటు తన కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములు అవుతారని స్పష్టీకరణ. విపత్తు నిర్వహణ శాఖ అధికారులతో హోంమంత్రి వంగలపూడి అనిత సమీక్ష. భారీ వర్షాలు కురిసే ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన.
వివిధ స్టార్టప్ కంపెనీల స్టాల్స్ ను పరిశీలించిన కలెక్టర్ లక్ష్మీ షా. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.